హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ వ్లాగ్స్ విత్ అను. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోకి అయితే చిన్న రీజన్ ఉంది. అలాగే ఎందుకు ఇన్ని డేస్ వీడియో షూట్ చేయలేదు అంటే అప్లోడ్ చేయలేదు అంటే రీసెంట్గానే డెలివరీ అయింది. ప్రజెంట్ అయితే రెస్ట్లో ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. కానీ ఈ వీడియో పోస్ట్ చేయడానికైతే రీజన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనందరికీ తెలుసు తల్లిపాలు ఈ భూమి మీద చాలా విలువైనవి అని. ఎందుకు అంటే మనం అమృతంతో పోలుస్తాం కాబట్టి. ఎందుకు అమృతంతో పోలుస్తామంటే ఆ పాలల్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అలాంటివి కాబట్టి. వాటి వల్ల ఒక బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే బాడీ డెవలప్మెంట్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బేబీకి. కాబట్టి మనం ఆ తల్లి పాలని చాలా గొప్పగా పోలుస్తాము. ఈ వీడియో మెయిన్గా ఎవరైతే మదర్స్ ఉంటారో అంటే మనం బాబుకి కానీ లేదంటే పాపకి కానీ పాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్సెస్ మిల్క్ వచ్చి అవి వేస్ట్గా పారబోస్తున్నాం అనుకున్న ప్రతి ఒక్క మదర్ అయితే డెఫినెట్గా చూడండి. ఎందుకు అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మనము ఇన్ కేస్ బేబీకి పాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ పాలు ఉంటే ఏమవుతుంది అంటే అవి లీక్ అయిపోతాయి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి చెస్ట్లో పెయిన్ లాగా వచ్చి లీక్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ అలా లీక్ అవ్వకుండా మనం ఆపినట్టయితే బ్రెస్ట్లో చాలా పెయిన్గా ఉంటుంది. కాబట్టి అవి లీక్ అయినప్పుడు మన డ్రెస్సెస్ లాంటివి తడవకుండా ఉండడానికి బ్రెస్ట్ ప్యాడ్స్ యూజ్ చేస్తాం. ఇంకొంతమంది అయితే బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ అనేది పంప్ చేసి తీసి పారబోస్తూ ఉంటాము. అలా చేయకుండా ఇలాంటి చిన్నారులకైతే మనము సహాయం చేయొచ్చు. అది మనం తలుచుకుంటే అవుతుందన్నమాట. అది ఎలా అనేది నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే పర్సనల్గా నా బేబీకి పాలు సరిపోతున్నాయి. అలాగే ఇంకొంచెం ఎక్సెస్ మిల్క్ కూడా వస్తుంది. ఆ మిల్క్ని నేనైతే డొనేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో సేవ్ బేబీస్ అనే పేజ్ చూశాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. చాలామంది ప్రమోషన్ అనుకుంటారు కావచ్చు. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నా పర్సనల్ చాయిస్ అన్నమాట. నేను చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు చేస్తారని చెప్పి ఆ హోప్తో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో నేను ఈ పేజ్ని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. బాటిల్స్లో ఫిల్ చేసి డీఫ్రీజర్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఆ క్లిప్ కుదిరితే కనుక నేను మధ్యలో యాడ్ చేస్తాను. ఏంటి అంటే మన మదర్ మిల్క్ అనేది ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ఆ బాటిల్స్లో కలెక్ట్ చేసి మన డీఫ్రీజర్లో పెట్టినట్టయితే వాళ్ళు వచ్చి ఈ బాటిల్స్ అనేవి తీసుకొని వెళ్తారన్నమాట. అవి బేబీస్కి ఫీడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ వీడియో మీకు ఒకవేళ కావాలి అని అంటే మీరు డొనేట్ చేయాలి అని అనుకుంటున్నాం మేము కూడా అని అంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో ఈ ప్రాసెస్ గురించి షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ బేబీస్ అనేది పేజ్ ఉంటుంది. ఆ పేజ్కి కనుక మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి అంటే వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా డైరెక్ట్ DM కూడా చేయొచ్చు అనమాట. కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు మనకి కాల్ చేస్తారు. రిటర్న్ ఒక కాల్ చేస్తారు. కాల్ చేసి మనల్ని కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారా, నిజంగానే మీకు సప్లై ఎక్కువగా ఉందా, బేబీకి సరిపోతుందా, అవన్నీ అడిగి మెయిల్కి ఒక ఫామ్ పంపిస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మనకు 2 డేస్లో బాటిల్స్ అనేవి కొరియర్ చేస్తారు. అవి మనకు 2-3-4 డేస్లో వచ్చేస్తాయి. ఆ బాటిల్స్ 32 బాటిల్స్ అయితే వస్తాయి. ఆ బాటిల్స్ మనము ఆల్రెడీ వాళ్ళు స్టెరిలైజ్ చేసి ఇస్తారు. వాటిని మనము డైలీ మీకు ఎక్సెస్గా వచ్చిన మిల్క్ని అందులో కలెక్ట్ చేసి డీఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి అవన్నీ ఫిల్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం కనుక మెసేజ్ చేస్తే ఫిల్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకొని పోతారు. అండ్ ఇది మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ కాస్ట్ అంటే మేము డొనేట్ చేయాలనుకుంటున్నాం కానీ ఏదైనా ఖర్చు అవుతుందా అని కూడా కొంతమంది అనుకుంటారు. ఇది మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళే కొరియర్ చేస్తారు, వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. మధ్యలో అయితే ఒక ఎండింగ్లో పాలన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న టెస్ట్ అయితే చేస్తారు. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని యాక్చువల్గా ఈ హెల్త్ ఇష్యూస్ గురించి ముందు ఫామ్లోనే ఉంటుంది. ఆ ఫామ్లోనే మనం చెప్పేయాలి. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒకసారి టెస్ట్ అయితే చేసుకొని ఆ పాలు అనేవి కలెక్ట్ చేసుకొని వెళ్తారన్నమాట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి వాళ్ళ సైట్ని అయితే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, పేజ్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇదన్నమాట వీడియో అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకైతే.
ఇన్ కేస్ ఎవరైనా మదర్స్ నాలాగా పాలు ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా అంటే ఎక్కువగా కానీ బేబీకి సరిపోయి కొంచెం ఎక్సెస్ మిల్క్ ఎవరికైనా వస్తే కనుక డొనేట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఐ హోప్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయకుండా పర్లేదు కానీ ప్రతి ఒక్క మదర్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఉంటుందని చాలామంది మదర్స్కి అయితే తెలీదు. నాకు కూడా ఇంతకుముందు తెలీదు, ఇప్పుడే తెలుసు కాబట్టి. సో షేర్ చేసి ఒక హెల్ప్ మీరు కూడా చేసిన వాళ్ళు అవ్వండి అందులో. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గ్రేట్ డే.